శ్రీ కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు ఇచ్చారు మంత్రి సవిత. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్న లలిత కళా పరిషత్లో శ్రీ కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కురుబా విద్యార్థుల ప్రతిభ పురస్కారాల కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసిన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత మాట్లాడుతూ తెలిపారు. శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. దాతలందరూ మరి ఎవరంతకు వారు చేతనైనంత మన కులంలో ప్రతిభా అవార్డులు ఇవ్వడానికి సహకరించిన దాతలందరికీ కూడా మరి ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా నాకైతే ఇంత గ్రాండ్ గా ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందని నేను అనుకోలేదు. మరి 700 మంది దాకా ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం. 700 అప్లికేషన్లు వచ్చినాయక్క అంటే మరి అంతమంది రాగలరా అన్న? అక్క ఖచ్చితంగా రాగలరు. మనలో కూడా చదువు, విద్య అనే విప్లవం స్టార్ట్ అయింది. మన కులంలో కూడా విప్లవం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా తల్లిదండ్రులతో సహా పిల్లలు వస్తారక్క అన్నారు. మరి నిజంగానే ఉద్యోగ సంఘానికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ సంఘానికి సారీ అలా అనుకుంటే పర్లేదు. మరి ఇందాకే పెద్దలందరూ మాట్లాడారు, ఈజీ కాదు. మరి నేను తెలియజేసేది ఒకటే విద్యార్థులందరికీ, మరి ఎంతో నమ్మకంతో, ఎందుకంటే తల్లిదండ్రులు తినక తాగక ఎండనక వాననక రొప్పనక చెట్టనక పామనక కొండల్లో చదువుకో కూడా మనవారు మన పిల్లలు కూడా చదువుకోవాలి. మేము ఎలాగో గొర్రెలు కాసుకుంటున్నాం, మేము ఎలాగో వ్యవసాయం చేసుకుంటున్నాం, మన పిల్లలన్నా బాగా చదువుకోవాలని వాళ్ళు కడుపు మార్చుకొని ఈ రోజు మిమ్మల్ని పాఠశాలలో పంపించడం, మరి ఈ రోజు పాఠశాలలో కూడా మీ వంతు ప్రతిభ ప్రకటించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి దాంతో పాటు మరి ఈరోజు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంతమంది బోరపల్లి ఆంజనేయులన్న గారు, రాజహంస గారు, మరి డాక్టర్ గారు నిజంగా చాలా బాగా చెప్పారు. మనకి ఈ 10 సంవత్సరాలు 10th క్లాస్ వరకు అంటే ఎల్కేజీ నుంచి లెక్కేసుకుంటే 2 ఒక 10 12 ఏళ్ళు ఒక లెక్క, ఈ 6 ఏళ్ళు ఒక లెక్క. ఇంటర్మీడియట్ వాళ్ళకి మరి ఈ 12 ఏళ్ళు ఒక లెక్క, ఈ 4 ఏళ్ళు ఒక లెక్క. కాబట్టి నిజంగా వాళ్ళు ఆ విలువలు తెలిసిన వాళ్ళు కష్టంగా ఆ రోజు వీధి లైట్ల మీద కూర్చొని చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈ రోజు విద్య విలువ తెలుసు కాబట్టి ఈ రోజు మనకు ఇలాంటి మంచి మాటలు చెప్తున్నారు. నేను తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని, మన తల్లిదండ్రులు కోరుకున్న లక్ష్యాన్ని మీరు విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, పోలీస్ కావాలి, ఒక పొలిటికల్ లీడర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి అనుకుంటే ఆ సత్తా మనలోనే ఉంది. మన కురుబ కులం అంటే నీతి, నిజాయితీకి, నిబద్ధతకు, తెలివితేటలకు మారు పేరు మన కురుబ కులం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం నిజంగానే చాలా తెలివైన వాళ్ళం, చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళం.
మనం పుట్టకతోనే మనం తెలివైన వాళ్ళం. గొర్రెలు కాసే వాళ్ళు అంటారు, గొర్రెల మందలో 1000 మందిలో ఒక గొర్రె కనపడలేదని చెప్పగలిగిన శక్తి ఉన్న కులం మన కుటుంబ కులం. నమస్తే, మీ పేరు? అంజనప్ప మేడం. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? మగ్గం చేస్తారా? కూలి పని. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు మేడం. ఇద్దరు. ఈమె పెద్దమ్మనా? చిన్నమ్మాయి. పెద్దమ్మ ఏం చేస్తుంది? పెద్ద అబ్బాయి కొడుకు జైంటులో చదువుతాడు. వెరీ గుడ్. మీరు మగ్గం నేస్తూ